ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఫ్యాటీ లివర్ అసలు అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ ఎవరికి వస్తుంది? కారణాలు ఏమై ఉంటాయి? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సినిమా థియేటర్లలో మనం తరచుగా చూస్తూ ఉంటాము, మద్యపానము, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఆరోగ్యానికి హానికరం అంటూ ఉంటారు. అయినప్పటికీ తాగేవారి సంఖ్య మాత్రం తగ్గటం లేదు. భారతదేశంలో ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్ అనే ప్రాబ్లం 100 మందిలో చూస్తే దాదాపు 70 మందిలో ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది వాస్తవమేనా? ఫ్యాటీ లివర్కి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము. మనతో ఈ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ జి సంతోష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, అసలు కారణం ఏంటి డాక్టర్ గారు? ఫ్యాటీ లివర్ అన్నప్పుడు ఈ లివర్ యొక్క వెయిట్లో 5% కంటే ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయినప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్గా పరిగణిస్తాం. జనరల్గా లివర్ చుట్టూ కొంత ఫ్యాట్ ఉండటం అన్నది సహజమే, కానీ 5 to 10% కంటే ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అయినప్పుడు దాన్ని మనం ఫ్యాటీ లివర్గా మనం నామకరణం చేస్తాం అన్నమాట. సో తర్వాత ఈ ఫ్యాటీ లివర్ ఎవరెవరికి రావచ్చు. సో ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళకి, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి, ఎక్సెస్ ఆఫ్ జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళు, ఎక్సెస్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఆల్కహాల్ కానీ, తర్వాత నైట్ టైం ఎక్కువసేపు స్క్రీన్ టైం చూస్తూ మెటబాలిజం తక్కువగా ఉండి ఇలాంటి పేషెంట్స్లో ఎక్కువగా మనం ఫ్యాటీ లివర్ చూసే అవకాశం ఉంటుంది. ఓకే, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ఫ్యాటీ లివర్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, బట్ అది మోతాదుకు మించి ఉన్నట్లయితే ప్రాబ్లం అని అన్నారు. సిమ్టమ్స్ గురించి ఒకసారి చెప్పండి. ఎక్కువ సిమ్టమ్స్ ఏముంటాయంటే టైర్డ్నెస్, కొంత ఎప్పుడు కూడా కొంచెం డల్గా ఉండటము, ఏ పని చేయబుద్ధి కాకపోవటము, వాళ్ళలో మెటబాలిజం తగ్గిపోవటము, యాక్టివిటీ తగ్గిపోవటము, రైట్ సైడ్ బ్లోటింగ్ సెన్సేషన్ అంటే పొట్ట ఉబ్బరంగా అనిపించటము, తర్వాత వీళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ అనిపించటము, రైట్ సైడెడ్ పెయిన్ ఎక్కువ ఉండటం కూడా మనం వీళ్ళలో కొన్ని సిమ్టమ్స్ అనేది చూస్తూ ఉంటాం. ఓకే, మీరన్న కొన్ని లక్షణాలు వింటూ ఉంటే, సిమ్టమ్స్ వింటూ ఉంటే, ఈ మధ్య ఫిజికల్ యాక్టివిటీ చాలా మంది చిన్నపిల్లల్లో కూడా తగ్గిపోయింది. మరి వాళ్ళు పాపం ఆల్కహాల్ స్మోకింగ్ అనేది తెలియకపోయినా ప్యాసివ్ స్మోకింగ్ కూడా గురయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు తాగుతూ ఉంటే ఇలాంటి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? మనం ఫ్యాటీ లివర్ తీసుకున్నట్టయితే దాంట్లో 2 టైప్స్ ఉంటాయండి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అండ్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అంటే మందు తాగని వాళ్ళకి వస్తుంది, తాగే వాళ్ళకి కూడా వస్తుంది. సో 2 టైప్స్, నాన్ ఆల్కహాలిక్ అండ్ ఆల్కహాలిక్ ఫ్యాటీ. ఈ మాట మీరు చెప్పారు, అయితే తాగిన వస్తే తాపైన వస్తానే తాగే వాళ్ళు మానరు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వచ్చేసి ఎవరైతే ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటూ, ఓకే, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, రెగ్యులర్గా ఎటువంటి యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేయకుండా ఎక్కువసేపు చైర్లో కూర్చొని చేసేటువంటి జాబ్స్ ఉన్న వాళ్ళు, ఎక్కువ వాకింగ్ ఇలాంటివి చేయని వాళ్ళకి ఈ మెటబాలిజం తగ్గటం వల్ల ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ అక్యుములేషన్ అన్నది లివర్లో జరిగి అది ఫ్యాటీ లివర్ కింద మారుతుందన్నమాట. రైట్, ఇప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చింది. హోమియోపతిలో అత్యాధునిక చికిత్సా విధానాలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి? ఒక్కసారి ఫ్యాటీ లివర్ వస్తే దాన్ని మనం పూర్తిగా పరిష్కరించగలమా? రైట్, ఇప్పుడు హోమియోపతి వైద్య విధానంలో ఫ్యాటీ లివర్కి మంచి చక్కటి కాన్స్టిట్యూషనల్ హోమియోపతి రెమెడీస్ ఉన్నాయండి. హోమియోపతి వైద్యం వాడుకుంటూ వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవాలి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నప్పుడు ప్లస్ ఆహార నియమాలు పాటించినప్పుడు మాత్రమే దాన్ని మనం పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయవచ్చు అనమాట. సో హోమియోపతి వైద్యం, తర్వాత రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ డైట్, ఇవి 3 పాటించినట్టయితేనే దానికి పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. చాలా మంది భయపడుతూ ఉంటారు, హోమియోపతి వైద్యం తీసుకున్నాము అంటే ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి అని అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఫ్యాటీ లివర్ విషయానికి వస్తే ఇది తప్పనిసరి అంటారా? లేదంటే ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అన్నవి తీసుకోవాలి. ఖచ్చితంగా ఆల్కహాల్ కన్జంప్షన్ అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, నైట్ టైం బిర్యానీస్ అవాయిడ్ చేయాలి, తర్వాత ఎక్సెస్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ అన్నది, షుగరీ ఐటమ్స్, జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, ఈ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి అన్నీ కూడాను చాలా మోతాదులో జీరోకి తీసుకురావడం వల్ల మంచి చేంజెస్ అన్నవి తొందరగా మీకు ఈ ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మీరు అన్నట్టు ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మార్చుకొని చక్కగా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఫ్యాటీ లివర్ ప్రాబ్లం నుంచి బయటపడతాము. ఓకే, ఇక్కడ వరకు క్లియర్గా ఉంది. అయితే చాలామంది ఏంటంటే కొన్ని మంత్స్ గ్యాప్ తర్వాత కొంతమంది
మళ్ళీ యాజ్ యూజువల్గా రెడీ అయిపోతారు. ఎస్, నాకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను కదా, ఇప్పుడు నేను అన్నీ తినొచ్చు, అన్నీ తాగేయచ్చు అనుకునే వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం వస్తుందంటారా? ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే లైఫ్ స్టైల్లో మీరు చేంజెస్ చేసుకోకుండా ఇంటర్మీడియట్గా మీ యొక్క లైఫ్ని ఈ ఆల్కహాల్ వైపు, జంక్ ఫుడ్ వైపు మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా మళ్ళీ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది, మళ్ళీ ఫ్యాట్ లివర్ రావడం జరుగుతుంది. సో అవి మానుకున్నప్పుడే, మీరు హెల్దీ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నప్పుడు మాత్రమే ఇది మళ్ళీ రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ లైఫ్ స్టైల్ అనేది పాటించాలి, డైట్ చేంజెస్ అనేది చేసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. ఎనీథింగ్, యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మాత్రం ఇది రివర్స్ అవ్వకుండా జరుగుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఫ్యాటీ లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఎలాంటి దుష్పరిణామాలు కనిపిస్తాయి బాడీలో? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తిన్నది అరుగుతుందా, అరగదా, ఇలాంటి రకరకాల చూస్తూ ఉంటాం కదా. సో బాడీ పైన దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? సో జనరల్గా డైజెషన్ పవర్ తగ్గే అవకాశం ఉంటుంది, అలాగే పొట్ట ఉబ్బరంగా తయారవుతూ ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్లో కూడా స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. బాడీ కలర్ కూడా చేంజ్ అవుతుందని విన్నాము. అది ఏం లేదండి, జాండీస్ అలాంటి దాంట్లో చేంజ్ అవుతుంది. కానీ ఈ ఫ్యాటీ లివర్ ఎక్సెస్, ఇది కూడా ఫ్యాటీ లివర్లో లివర్ 4th స్టేజ్లోకి వెళ్ళినప్పుడు సిరోసిస్ అయిపోతుంది. అంటే ఆ లివర్ అన్నది చెడిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి స్టేజెస్లో చాలా సివియర్ కండిషన్స్కి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కొంత ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదైనా మొదటి 2 స్టేజ్లోనే మనము దానికి నివారణ చర్యలు తీసుకొని, చక్కటి వైద్యం తీసుకొని, చక్కటి ఆరోగ్య నియమాలు పాటించినట్టయితే వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ విషయానికి వస్తే, ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుందంటారా? ఇప్పుడు దీనికి అప్డేట్ అయినటువంటి ట్రీట్మెంట్ ఏముంది? రైట్, వీటికి చక్కటి కాన్స్టిట్యూషనల్ హోమియోపతి రెమెడీస్ అనేవి ఉంటున్నాయండి. సో టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, మొత్తం రోగి యొక్క అన్ని లక్షణాలను మేము కన్సిడర్ చేస్తూ, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళకి సూట్ అయ్యే మెడిసిన్స్ మేము ఇవ్వటం వల్ల అది పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. అసలు మీకు ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సింపుల్ టెస్ట్లు కూడా ఉంటాయండి. ఒకటి LFT, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి, అలాగే అల్ట్రాసౌండ్ అబ్డామిన్. ఈ 2 చేయించుకున్నట్టయితే మీకు అది ఏ గ్రేడ్లో ఉంది, ఫస్ట్ గ్రేడ్లో ఉందా, సెకండ్ గ్రేడ్లో ఉందా, థర్డ్ గ్రేడ్లో ఉందా, ఫోర్త్ గ్రేడ్లో ఉందా అన్నది మీకు అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో తెలుస్తుంది. లివర్ ఫంక్షన్ కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి LFT, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్నట్టయితే పూర్తి లివర్ అనేది ఎలాంటి కండిషన్లో ఉంది, ఎలాంటి మెరుగైన స్థితిలో ఉందన్నది మనం తెలుసుకోవచ్చు. రైట్, యాజ్ ఏ సీనియర్ హోమియోపతి వైద్య నిపుణులుగా మీరు చెప్పండి, మీకున్న ఎక్స్పీరియన్స్లో మీ దగ్గరికి రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఎక్కువగా పురుషుల్లో వస్తుందంటారా, స్త్రీలలో వస్తుందా ఈ ప్రాబ్లం అనేది? ఇది స్త్రీ పురుషులతో సంబంధం ఏం లేదండి. ఎవరైతే ఈ మధ్య కాలంలో మేము చూసినట్టయితే కనీసం ఒక 10-20 స్కాన్లు చేపిస్తే దాంట్లో 20 స్కాన్లు చేపిస్తే 15 స్కాన్లలో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్టేజ్లో వస్తుంది. ఇది పురుషుల్లో యథావిధిగా, మరి అదేవిధంగా స్త్రీలలో కూడా అధికంగానే ఉంటుంది. ఎవరైతే చెప్తున్నారు కదంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకుంటూ, ఎక్కువ నిద్ర, సరిపోయేంత నిద్ర లేకుండా, మెటాబాలిజం ఎవరిలో అయితే తక్కువ ఉంటుందో ఈ పేషెంట్స్ అందరూ కూడా ఫ్యాట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు, అంటే ఒబిసిటీకి వెళ్తూ ఉన్నారు. ఈ ఒబిసిటీలో ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు చూస్తే ఒబిసిటీలో ఉన్న వాళ్ళకి బై డిఫాల్ట్గా ఫ్యాటీ లివర్ ఉంటుంది అన్నట్లయితే చాలా వరకు వీళ్ళందరికీ కూడా ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 స్టేజ్లో ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఫ్యాటీ లివర్ గురించి చాలా విషయాలు తెలియపరిచారు. Thank you. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.